మనం మెయిన్ క్వెషన్‌లోకొద్దాం. హనీకి, షుగర్‌కి, డయాబెటిక్ వాళ్ళకి ఎందుకు తేడా రాదో చెప్తాను చూడండి. మనం తినే షుగర్ డైలీ లైఫ్‌లో తీసుకునే షుగర్, టేబుల్ షుగర్ దాని గ్లైకెమిక్ ఇండెక్స్ వాల్యూ 65. నేచురల్ హనీ గ్లైకెమిక్ ఇండెక్స్ వాల్యూ 58. సో, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన టేబుల్ ప్రకారం కన్సిడర్ చేస్తే 2 కూడా మోడరేట్ రిస్క్‌లోకే వస్తున్నాయి. సో, అప్పుడు రెండిట్లికి పెద్ద తేడా ఏముంది? మనకి షుగర్ ఉన్న వాళ్ళకి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్‌గా రైజ్ అవ్వకూడదు. బట్ హనీ తీసుకోవడం వల్ల మోడరేట్ రేంజ్‌లో అవుతది. సో, ఇది నార్మల్ పర్సన్‌కి ఓకే. మోడరేట్ రేంజ్‌లో బ్లడ్ షుగర్ స్పైక్ రావడం. బట్ ఒక షుగర్ ఉన్న పేషెంట్‌కి ఇన్ మోడరేట్ లెవెల్‌లో రైజ్ అయిపోవడం కూడా మంచిది గాదు. ఎందుకంటే వాళ్ళ బాడీ కండిషన్ ఆల్రెడీ కొంచెం షుగర్స్‌కి అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. సో, ఈ మోడరేట్ రేంజ్ ఫుడ్స్ కూడా షుగర్ వాళ్ళకి చాలా ప్రమాదకరం. మీకు అర్థమైందనుకుంటున్నా. అసలు హనీకి, షుగర్‌కి ఎందుకు తేడా రావట్లేదో. సో, ఈ ఫుడ్ ఐటెమ్స్ అనే కాదు. చాలా ఫుడ్ ఐటెమ్స్‌ని గ్లైకెమిక్ ఇండెక్స్ బేస్ చేసుకొని తీసుకుంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది.